ఏం జరిగినా బయటికి రావద్దు. మనం తప్పించుకోవడానికి ఏదైనా దారి ఉందేమో చూస్తాను. గుర్తుంచుకో, తన నుంచి నువ్వు దూరంగా ఉండు. నేను ఎలాగైనా సరే తన డార్క్ రూమ్ లో బంధిస్తాను. ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క దారి అది మాత్రమే. ఓకే? I love you. అరుణ్, బాడీకి టైం అయిపోయింది అరుణ్. నాకు వెంటనే నీ బాడీ కావాలి. నువ్వెక్కడ దాక్కున్నావు అరుణ్? ఎక్కడికి వెళ్ళలేవు. బాడీ నాకివ్వు. ఖచ్చితంగా నువ్వు నన్ను డార్క్ రూమ్ లో బంధించలేవు. అన్నయ్య ప్లీజ్ నన్ను చంపేయండి. తను నన్ను చిత్రహింస చేస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. అది నేను ఎలా చేయగలుగుతాను? నా వల్ల కావట్లేదు. చాలా పెయిన్ గా ఉంది. నేనేం చేయగలనమ్మా? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఓ దేవుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నన్ను క్షమించు రుద్రా. అసలు నాకు ఉపయోగమే లేదు. అసలు నా సీక్రెట్స్ అన్ని తెలియదు అరుణ్. నీకే నా సీక్రెట్స్ తెలీదు. అయ్యో, అరుణ్ తలుపు మూసే. అరుణ్ ప్లీజ్ అరుణ్, త్వరగా తలుపు మూసే. అయ్యో త్వరగా. ఎందుకు ఇలా చేసావు? ప్లీజ్ అరుణ్ త్వరగా మూసే. నువ్వు ఎందుకు ఇలా చేసావని అడుగుతున్నాను కదా. ఐ లవ్ యు అరుణ్. అరుణ్ ఏం చేస్తున్నావు నువ్వు? వద్దు, ఇక నుంచి త్వరగా వెళ్ళు. వెళ్ళు. నువ్వు చావడం నేను చూడలేను అరుణ్. అయ్యో అరుణ్, నీ మీద ప్రేమ ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఛాన్స్ అరుణ్. అందుకని ఇలా చేస్తావు? అరుణ్, అరుణ్ త్వరగా వెళ్ళు. లేదు, నేను వెళ్ళలేను. అయ్యో ప్లీజ్ అరుణ్ వెళ్ళు. లేదు, నేను వెళ్ళలేను. నేను నీతోనే ఉంటాను. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అరుణ్ జెన్సీ, 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 జెన్సీ లే. జెన్సీ నీకేం కాదు, లే. జెన్సీ, జెన్సీ.
ఇదంతా జరిగింది నా వల్లనే. జెన్సీ, ఇదంతా నా వల్లే. నేను కారు జాగ్రత్తగా నడుపుంటే ఇదేది జరిగి ఉండేది కాదు. నా కోసం జెన్సీ ఆమె లైఫ్ని సాక్రిఫై చేసేసుకుంది. ఆర్ యూ ఓకే? Yes, I'm fine. యు నో వాట్, నేను ఎక్కువసేపు ఇలా ఖాళీగా ఉండలేకపోతున్నాను. నీ సెల్ ఫోన్ ఇటివ్వు. సిగ్నల్ లేదు. అది నేను చూసుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏదైనా దారిందేమోనని చూస్తాను. వెయిట్ వెయిట్, నువ్వు వెళ్ళరా. ఓకే రుద్ర, నువ్వెక్కడికి వెళ్తున్నావు? రా ఇక్కడికి. ఏమైంది? అక్కడి నుంచి ఎవరో వెళ్ళారు. ఎక్కడ? సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వస్తాను. హ్యాండ్స్ అప్. థ్యాంక్ గాడ్, మంచి టైంలో వచ్చారు సార్. చేతులు పైకెత్తు. ఓకే ఓకే. భీమ్ సింగ్ ఎక్కడ? సార్, కాస్త నేను చెప్పేది వినండి సార్. మా కారు యాక్సిడెంట్ అయింది. మేము హెల్ప్ కోసం వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం. ముందు నువ్వు లోపలికి నడు. ఓకే ఓకే, నేను వెళ్తాను సార్. భీమ్ సింగ్, భీమ్ సింగ్, నేను నాగరాజును వచ్చాను. భీమ్ సింగ్, నేను నాగరాజును వచ్చాను. మీతో ఎవరైనా ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. రుద్ర, రుద్ర, కత్తి కింద పడే, కింద పడే కత్తిని. ఓకే ఓకే, నేను కింద పెట్టేస్తాను. భీమ్ సింగ్ ఎక్కడ? సార్, నేను చెప్పేది కొంచెం. భీమ్ సింగ్ ఎక్కడ? ఓకే ఓకే, నేను చూపిస్తాను సార్. ఇట్లండి సార్. పద, చూపించు. పద పద. వెళ్తున్నాం సార్. ఏం చేశారు ఇతన్ని? ఇతను ఒక చిన్న అమ్మాయిని డార్క్ రూమ్ లో బంధించాడు. మేము తనని కాపాడడానికి వెళ్ళినప్పుడు మా మీద షూట్ చేయడానికి ట్రై చేశాడు. వేరే మార్గం లేక ఆయన షూట్ చేశాము. ఓ, ఈ అమ్మాయిని బయటికి ఎందుకు పంపించారు? సార్, మేము అమ్మాయిని కాపాడడానికి అలా చేశాం. మీరందరూ ఆ బాత్రూమ్ లోకి పదండి. ఓకే ఓకే, వెళ్తాం సార్. పదండి. వెళ్తున్నాం సార్. చెప్తున్నాను కదా, పదండి. వెళ్తున్నాం సార్. పదండి. అవుట్. సరే సార్. వెళ్ళండి. వెళ్ళు. అరుణ్, రుద్ర, అరుణ్, పైకి నడవండి. రుద్ర, మీకే చెప్పేది. వెళ్తున్నాం సార్. పదండి పైకి. పదండి. అసలు ఏం జరుగుతోంది? ఓ, గాడ్, త్వరగా పదండి లోపలికి. పదండి లోపలికి. పదండి. సార్, మమ్మల్ని ఏం చేయకండి సార్. అర్థం కాలేదు. ఓ, వాళ్ళిద్దరా? వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళారు.
ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? సరే రుద్ర ఎక్కడ? తను వాష్రూమ్కి వెళ్ళింది. హే విక్టర్, ఆ ముసలాయన వచ్చినట్టున్నాడు. ఖచ్చితంగా ఆ డార్క్ రూమ్ లేదో ఉంది. సరే పద, వెళ్ళి చూద్దాం. ఏయ్ ఉండు, నేను హెల్ప్ చేస్తాను. వెళ్ళు నువ్వు. రుద్ర, వెళ్ళిపోదాం రుద్ర, భయంగా ఉంది. నువ్వు సైలెంట్గా రా.
నీ పేరేంటి? అనామిక. ఎవరు నిన్ను ఇక్కడ లాక్ చేశారు? ఆ తాతయ్య. కొద్దిగట్టుండు. నేను అప్పుడే అనుకున్నా ఆ ముసలోడు మంచోడు కాదని. ఎందుకు ఆ అమ్మాయిని ఇలా లాక్ చేసి పెట్టారు? నో, వద్దు. మర్యాదగా బయటకు పంపించండి. అన్నయ్య, అన్నయ్య, ఆ ముసలాయన ఎందుకు మిమ్మల్ని గన్ను పెట్టి బెదిరించాడు? ఎందుకు చేశాడు చెప్పు. అది ఆ ముసలాయన్ని ఫాలో చేసి వచ్చాం. ఆయన ఒక చిన్న పాపని దీంట్లో లాక్ చేసి పెట్టాడు. ఓకే, రిలాక్స్, నేను చూసుకుంటాను. ఆ టార్చ్ ఇవ్వు. జాగ్రత్త, జాగ్రత్తగా నడు.